హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. కొందరు ఎంత మంచిగా ఉన్నా ఏదో ఒక చోట పొరపాట్లు చేస్తుంటారు. అది మీ తప్పు కాదు, మీ శని గ్రహాల వల్ల అలా జరిగిపోతూ ఉంటుంది. ఇలా మీ జీవితంలో జరగకుండా ఉండాలంటే ప్రతి మనిషి కూడా నీకు ఎంత ఇబ్బంది జరిగినా ఈ 8 చోట్ల మాత్రం మౌనంగా ఉండండి. దీనివల్ల నీకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడమే కాకుండా నిన్ను ఒక మేధావిగా చూస్తారు. ఒకటవది, నీకన్నా పై స్థాయిలో ఉన్న వారితో గట్టిగా మాట్లాడరాదు. నువ్వు వెళ్ళిన చోటు నీకు అనుకూలంగా లేనప్పుడు అక్కడ తప్పకుండా మౌనంగా ఉండండి. నీకు అనుకూలంగా లేదు అంటే వేరే వాళ్లకు అనుకూలంగా ఉందన్నట్లు. ఆ సమయంలో నువ్వు ఎంత బలవంతుడివైనా సరే మౌనంగా ఉండక తప్పదు. రెండవది, మీ భార్య కోపంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండండి. ఎందుకంటే ఎప్పుడూ ఆమెతో వాదన పెట్టుకుంటే మిమ్మల్ని ఓ అరిచే కుక్కలా చూస్తుంది. కొందరు చిన్నదానికి పెద్దదానికి అరుస్తూ ఉంటారు. అర్థం లేని వాగుడు వాగుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళను మనిషిలా చూడరు. కుక్కలా ఎంతసేపైనా అరవని అని కామ్గా ఉంటారు. కాబట్టి భార్యలతో గొడవ పడినప్పుడు ఎక్కువ సమయం వాదించకుండా ఉండండి. లేదంటే ఆడవాళ్ళు మనసులో తిట్టుకుంటారు. వీడేంటి కుక్కలా అరుస్తున్నాడు అని, ఎప్పుడు బయటికి వెళ్తాడా అని ఎదురు చూస్తుంటారు. కాబట్టి భార్య దగ్గర కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండడమే మంచిది. మూడవది, కొందరు విషయం తెలియకుండా ఇతరుల మధ్యలో దూరి మాట్లాడుతుంటారు. ఇంతకు వారు ఏం మాట్లాడుతున్నారో, దేని గురించి మాట్లాడుతున్నారో తెలుసుకోండి. ఆ తర్వాత మీరు ఏదైనా మాట్లాడండి. అలా మధ్యలో దూరి మాట్లాడే వ్యక్తులను చులకనగా చూస్తారు. కాబట్టి విషయాన్ని తెలుసుకునే వరకు మౌనంగా ఉండండి. వీలైతే వాళ్ళు మాట్లాడే విషయాన్ని గమనించి ఆ తర్వాత మీరు ఏదైనా మాట్లాడండి. నాలుగవది, మీ బంధువుల ఇంటికి వెళ్ళిన చోట కూడా మౌనంగా ఉండడం మంచిది. ఎందుకంటే వారి ఇంటికి వెళ్ళి నీ గొప్పలే చెప్తే వారికి విసుగుగా అనిపించి చిరాకును తెప్పించవచ్చు. కాబట్టి బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు వారు చెప్పే విషయాలు వినండి. వారి మంచి చెడ్డలు మాట్లాడండి. కష్టసుఖాలను ఒకరికి ఒకరు పంచుకోండి. అంతేకాని వారు చనువు ఇచ్చారు కదా అని మీ గొప్పలన్నీ చెప్తే నిన్ను చులకనగా చూస్తారు. కాబట్టి బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మౌనంగా ఉండడమే ఉత్తమం. ఇక ఐదవది, ఎవరైనా మీపై కోపాన్ని చూపించినప్పుడు వెంటనే అతని మీద విరుచుకుపడకుండా నిదానంగా ఆలోచించి తప్పు ఎవరిది, ఎందుకు అతను నాపై అలా అరుస్తున్నాడు అని తెలుసుకొని అప్పుడు మీరు మాట్లాడండి. అతను చెప్పేది మౌనంగా వినండి. తర్వాత మీరు మాట్లాడండి. ఇద్దరూ అరిస్తే గొడవ పెద్దదవుతుంది. కోపంలో ఏమేం చేస్తారో వారికే తెలియదు. ఆరవది, వేషస్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకునే పురుషులు జాగ్రత్త. అక్కడికి వెళ్ళినప్పుడు మీ నోటిని అదుపులో పెట్టుకోండి. ఎందుకంటే వేషలకు మీరు ఒక్కరే కాదు, మీలాంటి వాళ్ళు ఎందరో వస్తుంటారు. వారి దగ్గర ఎక్కువగా వాగకుండా మీరు పోయిన పని కానిచ్చి వచ్చేయాలి. ఆ సమయంలో మీరు ఏం మాట్లాడతారో మీకే తెలియదు. మీరు మాట్లాడిన ప్రతి మాట వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఆ మాటల్ని వేరే వాళ్ళ దగ్గర చెబుతుంటారు. దానివల్ల మీరు భవిష్యత్తులో ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. కాబట్టి వేషల దగ్గర మౌనంగా ఉండండి. ఏడవది, అనుకోని పరిస్థితుల్లో నీ శత్రువు దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అతను మారినా సరే కొన్నిసార్లు తన అసలు బుద్ధిని చూపిస్తుంటాడు. మీ అవసరం మేరకు మాత్రమే మాట్లాడండి. అతిగా మాట్లాడి శత్రువు దగ్గర చులకన కాకండి. అతను చెప్పేది వినండి, కానీ నువ్వు ఎక్కువగా మాట్లాడొద్దు. అది నీకే మంచిది. ఇక ఎనిమిదవది, అధికారులు మాట్లాడేటప్పుడు మౌనంగా ఉండండి. వారు ఈ స్థాయికి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని పెద్ద చదువులు చదివారో, అలాంటి పెద్ద మనుషులు మాట్లాడే చోట మీ మిడిమిడి జ్ఞానంతో ఏది పడితే అది మాట్లాడితే నిన్ను ఓ మూర్ఖుడిలా చూస్తారు. కాబట్టి అక్కడ మౌనం ఉత్తమం. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్లో షేర్ చేయండి. అలాగే వీడియోను ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.